సబ్జెక్ట్ వైజ్గా అండ్ నా విన్నింగ్ కారణం గొప్పగా మా పేరెంట్స్ పాటు మా స్టాఫ్ కూడా ఉందని. థ్యాంక్ యూ. Miss Lakshmi Hasini. I've done my JEE preparation from Alphas IIT Academy in Karimnagar and I've secured 400 rank in IIT JEE Advanced 2026. I would like to thank the management of Alphas for designing such an effective program for all of us. All the coaching modules and test series have helped us a lot throughout this preparation. And I would also like to thank our teachers for motivating us throughout this journey. I would like to thank the management and my family for constant support. And I would also like to thank our chairman Dr. V. Narendra Reddy Garu for this invitation. Thanks. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సందర్భంలో ఒక సాధారణంగా ఇవాళ ఇక్కడ కరీంనగర్ 56 కొట్టాలన్న కావాలన్న పరిస్థితుల్లో ఇవాళ ఒక 50 స్టూడెంట్స్కి 10,000 తీసుకురావడం జరిగింది. 17 మంది పిల్లలు రాస్తూ ఉంటే ఈ గడ్డ మీద చదువుకునే ఒక నమ్మకంతో ఉన్నారు. హైదరాబాద్ పిల్లలు ఈవెన్ పిల్లలు కూడా ఉన్నారు. మరి ఒక నమ్మకంతో ఇక్కడ జాయిన్ అయ్యారు. ఐఐటీలో కొట్టడమే లక్ష్యంగా మరి ఒక పటిష్టమైన ప్రణాళిక సీనియర్ మోస్ట్ తీసుకోవాలి. ఇవాళ ఇలాంటి ర్యాంక్స్ మనం తీసుకురావడం. ప్రజ్ఞాన్ అనే అబ్బాయి 5వ ర్యాంక్, లక్ష్మీ హాసిని అనే అమ్మాయికి 4వ ర్యాంక్, ప్రకాష్ అనే అబ్బాయి, ఎంతోమంది చిన్నారులు ఇవాళ దానికి ఎక్కడికో హైదరాబాద్ ఆల్ఫోర్స్ నుంచి కూడా అనే ఇవాళ పిల్లలకి ఒక్క దేశంలో హైయెస్ట్ పర్సంటైల్లో కూడా మనం 99.94%. అలాగే తర్వాత హైదరాబాద్కి యూజీడబ్ల్యూ పిల్లల చేత రాపించాము. అందులో కూడా ఎక్కువ ఈవెన్ బిట్స్ అండ్ ఈసారి 300 మార్కుల విషయంలో చూసుకున్నట్లయితే 50 మంది పిల్లలకి 200 మార్కులు నాణ్యలో కావచ్చు, గోవాలో కావచ్చు, రెడీగా ఉన్నారు. ఇవాళ కావచ్చు, ట్రిపుల్ ఢిల్లీలో సీట్లు రావడం రెడీగా ఉన్నారు. ఈ విధంగా ఒక లక్ష్యంతో నేను బెంగళూరులోనే చేయాలి అండ్ కంప్యూటర్ ఉన్న వాళ్ళు కూడా దగ్గర ఉండి ఇవాళ బెంగళూరులో సీట్ కొట్టడానికి రెడీ ఉన్నారు. లాస్ట్ ఇయర్ మన స్టూడెంట్ ఐఐటి చెన్నైలో జాయిన్ అయ్యాడు. ఈసారి స్టూడెంట్ ఖచ్చితంగా ఐఐటి ముంబైలో నేను జాయిన్ కావాలనుకున్నాడు. ఇవాళ ఒక ఐఐటీని వదిలిపెట్టలేదు. 23 ఐఐటీలలో మన ఆల్ఫోర్స్ చిన్నాలు ప్రతి ఐఐటీలో కూడా ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు. ఇక్కడున్న పిల్లలు కూడా నో డౌట్ ఎట్ ఆల్ కనీసం ఒక 15 ఐఐటీలలో స్ప్రెడ్ కావడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. ఒకవైపు కంప్యూటర్స్ అంతా అతలమవుతున్న పరిస్థితుల్లో మన పిల్లలు మరి ఈవెన్ కంప్యూటర్ సైన్స్లో కూడా ఇక్కడ ఉన్న దానిలో 15 మంది చిన్నారులకి కంప్యూటర్ సైన్స్లో కూడా బీటెక్ రావడం రెడీగా ఉంది. కానీ ఆల్ఫోర్స్ పిల్లలు ఇవాళ ఈసీలో కావచ్చు, మెకానికల్ కావచ్చు, కెమికల్ కావచ్చు, ఏరోస్పేస్లో కావచ్చు, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో కావచ్చు, డిఫరెంట్ దానిలో ఒక గోల్ పెట్టి చదువుకున్నారు. వాళ్ళందరూ కూడా అచీవ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పిల్లలకి నేను మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా పైన ఎంతో నమ్మకంతో మరి ఆల్ఫోర్స్లో జాయిన్ చేసినందుకు తల్లిదండ్రులకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి 10th అయిపోగానే మేము ఆ కార్పొరేట్ కళాశాలకు 2 కనపడుతుంటే అన్న వేలో పరుగెడుతుంటారు. అటువంటిది మరి ఆల్ఫోర్స్లో కూడా రిజల్ట్స్ వస్తున్నాయని నమ్మి మా దగ్గర పిల్లలు జాయిన్ చేసినందుకు వారికి నేను ఎల్లవేళలా మరి కృతజ్ఞతగా ఉంటానని చెప్పేసి
మరి ఎక్కడెక్కడి నుంచో భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్టాఫ్ మరి మాపై నమ్మకంతో ఇక్కడికి వచ్చారు. సంవత్సరాల తరబడి ఇక్కడ కంటిన్యూ అవుతూ ఇంత మంచి ర్యాంకులు తేవడానికి వారందరూ కూడా కృషి చేశారు. ఈ సందర్భంగా మా అధ్యాపకేతర బృందానికి, అధ్యాపక బృందానికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే రిజల్ట్స్ రావాలంటే తల్లిదండ్రుల కృషి, తర్వాత పిల్లల యొక్క హార్డ్ వర్క్, అట్లాగే మంచి ఫ్యాకల్టీ, ఈ మూడు ఉండి మేనేజ్మెంట్ యొక్క మంచి ప్లానింగ్, మోటివేషన్ ఉన్నప్పుడు, ఈ 4 సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే రిజల్ట్స్ వస్తాయి. ఆల్ ఫోర్స్లో ఇవి 4 ఖచ్చితంగా జరుగుతున్నాయి. తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది, మంచి స్టాఫ్ ఉన్నారు, అలాగే పిల్లలు కూడా మంచి సిన్సియర్గా డెడికేటెడ్గా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇక్కడ అనునిత్యం పిల్లలను మోటివేట్ చేయడానికి మేనేజ్మెంట్ ఉంది. ఈ 4 ఉన్నాయి కాబట్టి ఇవల్ల ఈ ప్రాంతం నుంచి అద్భుతమైన రిజల్ట్స్ మేము తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా నీట్ ఇప్పుడు రీ ఎగ్జామ్ జరుగుతుంది, అందులో కూడా మేము మంచి ఫలితాలు తీసుకొస్తామని ప్రామిస్ చేస్తున్నాం. మొన్న జరిగిన ఎపిసెట్లో కూడా 11th ర్యాంక్, 22 ర్యాంక్ లాంటివి ఎన్నో అత్యుత్తమ ర్యాంకులను అక్కడ అందించడం జరిగింది. కాబట్టి ఇవల్ల ఒక ఐపీ అనేది కాకుండా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఆల్ ఫోర్స్ ముందు వరుసలో ముందుకు దూసుకొని వెళ్తున్నది. కాబట్టి ఇప్పటికైనా మరి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళు ఆలోచించాలి. ఖచ్చితంగా మరి మన ఆల్ ఫోర్స్ మన ఏరియాలోనే ఇంత మంచి రిజల్ట్ సాధిస్తుంది, మనం ఇంకా బయటకు వెళ్ళడం ఎందుకు అన్నది ఆలోచించాలి. ఇవాళ నేను ఛాలెంజ్ చెప్తున్నాను. ఇవాళ ఐఐటి అడ్వాన్స్డ్లో ఇక్కడ హైయెస్ట్ 172 మార్కులు, 176 మార్కులు రావడం వచ్చింది. కరీంనగర్, ఆదిలాబాద్ లేదా నిజామాబాద్, వరంగల్ నుంచి 10th చదివి ఎవరైనా మీరు హైదరాబాద్లో ఏ కాలేజ్ కన్నా పోండి, ఇంతకంటే ఎక్కువ మార్కులు ఎవరికైనా వచ్చి ఉంటే ఖచ్చితంగా నేను మీకు పారితోషికం ఇస్తానని ఒక సవాల్ కూడా నేను వేస్తున్నాను. కాబట్టి ఇంత మంచి రిజల్ట్స్ మేము తెస్తున్నాం. ముందు రోజుల్లో కూడా మరి ఇంకా మెరిట్ పిల్లలు ఇక్కడ అయినట్లయితే ఇంకా అద్భుతమైన ర్యాంకులు మేము తీసుకొస్తామని హామీస్తూ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.